Nobody can stop this flow. Hallelujah. 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 Praise the Praise the Lord. Lord. హల్లెలూయా. భూమి రవ్వంతైనను లేకపోయినప్పుడు కూడా భూమికి పునాదులు వేస్తున్నప్పుడు మూలరాయిని దానికి ఏర్పాటు చేస్తున్న సమయం దేవదూతలు అందరూ ఏకంగా కూడి పాడి అందులో హై ర్యాంకింగ్ ఏంజల్స్ ఎవరు? మార్నింగ్ స్టార్స్. ఎవరండి? వేకువ చుక్కలు. ఎన్ని వేకువ చుక్కలు ఉన్నాయని మనకి తెలీదు. నిశ్చయంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం. ఆమేన్. 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 అలాంటి సమయం అందరూ కలిసి ఏకంగా కూడి పాడుతున్న సమయం దేవదూతలందరూ చూస్తున్న గొప్ప జయనాదములు. ఆ సమయంలో దేవుడు భూమికి మూలరాతిని వేశారట. ఆమేన్. ఆమేన్. మనం నేర్చుకున్నాం అటువంటి మూలరాయి వేస్తున్నప్పుడే జయధ్వనులే ఒక ప్రవచనాత్మకంగా భూమి మీద ఎటువంటి జయం పొందబోతున్నామని ఆనాడే వారు ప్రవచించారు అని. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ప్రవచనం అని, అలాగనే పరిశుద్ధాత్మ ద్వారానే వారు జయధ్వనులు చేశారని నేర్చుకున్నాం కదా. అటువంటి చుక్కలు, అటువంటి వేకువ చుక్కల్లో పడగొట్టాలని ఒక వేకువ చుక్క, నిలబెట్టాలని ఒక వేకువ చుక్క. ఇంకా చెప్పాలంటే దేవుని ఏమీ చేయలేక దేవుని సృష్టిని తాకుతున్న అపవాది. దేవుని ఎదుట వాడు చేస్తున్న పని ఏంటంటే రాత్రింపగళ్ళు కూడా అపవాదములు మోపుతూనే ఉంటున్నాడట. మరి భూమి మీద పాపం చేయమని వారిని ప్రేరేపించేది ఎవరు? మళ్ళీ అపవాది. వాడు చేస్తున్న పని దేవుడు ఏది వద్దన్నారో అది చేసేలాగా, దేవుడు ఏది చెయ్యమన్నారో అది విడిచిపెట్టేలాగా మనుషులను ప్రేరేపించడమే వాడు చేస్తున్న పని. వాని యొక్క ప్రేరేపణలకు లొంగిపోతున్న వారు పడిపోయినట్లుగా చూస్తున్నాం. వారి ప్రేరేపణకు లొంగకుండా ఉండాలంటే ఏం కావాలి? వివేచన కావాలి. పలకండి, ఏం కావాలి? వివేచన కావాలి. వివేచన కావాలి. శ్రేష్టమైన వివేచన కావాలి. చెవులకు దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చారు. ఏంటది? మాటలు మాటలను పరీక్షించటం. మాటలు ఇంకా చెవుల దగ్గరకు వస్తున్నప్పుడే వాటిని పరీక్షించే అనుభవం చెవులకు దేవుడు ఇచ్చారు. చూడండి, అది తప్పు కాదు, మేలుకే. పౌలు గారు చెప్తున్న మాటలు విని బెరయ సంఘస్థులు లేఖనముల్లో అలా ఉన్నాయో లేదో పరీక్షించి తెలుసుకున్నారట. మరి అది అప్పుడు తప్ప కాదు అనే చెప్పాలి. అలా వివేచించటం వలన, అలా పరీక్షించటం వలన జరుగుతున్న కార్యం 10,000 మందిలో అతి సుందరును వెతకగలం. ఫస్ట్ టైం కష్టమవుతుందేమో, రెండోసారి కష్టమవుతుందేమో. ఆయన గొర్రెలు ఆయన స్వరమును వింటాయి కదా.
గొర్రెలకి ఆ స్వరం అలవాటు అయిన తర్వాత మొదట్లో ఉన్నంత కష్టం ఉండదు కదా. అవి గుర్తుపట్టడం సాధ్యమవుతుంది కదా. అలాగనే చెవులు కూడా వివేచించుట సాధ్యమవుతుంది. కానీ అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని చేపట్టడం అనేది వివేచనలో భాగమే. పరీక్షించి విడిచిపెడితే ఏం ప్రయోజనం? ఏం లేదు. పరీక్షించి అనుమానిస్తే ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు. కానీ పరీక్షించి మేలైనది చేపట్టుట అనేది ప్రాముఖ్యమైన విషయం. అన్నిటినీ పరీక్షించు, కానీ అల్టిమేట్ గా జరగవలసిన కార్యం మేలైనది చేపట్టుట. పలకండి, మేలైనది చేపట్టుట. నువ్వు 100 షాపులు తిరిగావనుకో, మేలైన పట్టు చీర దొరికింది, చాలా వెతికావు, దాన్ని కొనుక్కోకుండా ఇంటికి వచ్చావు, ఏం ప్రయోజనం? అంటే నువ్వు దానిని నీ సొంతం చేసుకోలా, అప్పుడు ఏం ప్రయోజనం? వాక్యం కూడా విని విడిచిపెడితే అదే పరిస్థితి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అది కొనలేదు కదా, దానికి నేను వెల చెల్లించలేకుండా, అది నా సొంతం చేసుకోకుండా నేను ఇంటికి వచ్చాను కదా అని రియలైజ్ అయితే ఒక అవకాశం ఏంటి? మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు, కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అదే రీతిగా వాక్యం కూడా విని విడిచిపెడుతున్న వారికి అది నిష్ప్రయోజనం అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? నిష్ప్రయోజనం అవుతుంది. ప్రయోజనం అవుతుంది. మరి ఒక ఛాన్స్ ఉందో లేదో మనకు తెలీదు, కానీ ఆయన గొర్రెలు ఆయన స్వరం వినున్నట్లుగా, ఆయన మాటలను వివేచించినట్లుగా ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రార్థించడానికి వచ్చిన మనం ప్రార్థన అనగానే ఎవరో ఒకరి కోసం వెయిట్ చేయొద్దు, చేయండి. మహోన్నత పరిశుద్ధమైన ప్రభా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి ప్రభా, మీకు వందనాలు సమర్పించుకుంటున్నామయ్యా. స్తోత్రములు ప్రభా. నా తండ్రి పడగొడుతున్నావు ఎక్కువ చుక్క, నిలబెట్టుతున్నటువంటి ఎక్కువ చుక్క ఉండగా నా తండ్రి నిలబెడుతున్న మిమ్మల్ని నాయన నా తండ్రి ప్రభా మేము చూస్తూ నా తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి మాటలను కైకొన్నట్లుగా చెవులకు నా తండ్రి ప్రభా మీ మాటలు దగ్గరగా వస్తుండగానే చెవులకు వేచించే విశేషమైన కృప, పరీక్షించే విశేషమైన కృపనిచ్చారు. వందనాలు. ఎలాగనైతే పౌలు చెప్పినప్పుడు దర్యా సంఘస్థులు పరీక్షించి తెలుసుకున్నారు నాయన తండ్రి ప్రభా, అలాగనే మేము కూడా 10,000 మందిలో అతి సుందరుడైన మిమ్మల్ని వెతికేటువంటి విశేషమైన కృపనిచ్చారు. వందనాలు ప్రభా. చెవులకు వాటి వివేచించడం సాధ్యముగా చేసి ఉన్నారు కనుక వందనాలు. పరీక్షించి మేలైనది చేపట్టే వారంగా మేము ఉండాలయా. మీకు స్తోత్రంలో చెల్లించుకొంచున్నాం తండ్రి. నాయన నా తండ్రి ప్రభా, నాయన వాక్యము విని విడిచిపెట్టే వారముగా ఉంటే అది నిష్ప్రయోజనం అవుతుంది తండ్రి. ఈ మాట విని నా తండ్రి ప్రభా మేము దాన్ని గైకొని నా తండ్రి మా జీవితంలో నాయన దాన్ని అప్లై చేసుకుని నా తండ్రి ప్రభా వాక్యానుసారమైన జీవితము జీవించినట్లుగా విశేషమైన మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన నా తండ్రి ప్రభా నాయన వింటున్నటువంటి స్వరము ఎవరిదో అని గుర్తుపట్టేటువంటి వారుగా మేమందరము ఉండునట్లు విశేషమైన వివేచన జ్ఞానమును మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని పరిశుద్ధ నామంలో ఎంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదవండి.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనముతో 28 రా. 28వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదరు. స్తోత్రం. స్తోత్రం. ఇక్కడ ఏమి ఇస్తారట? వేకువ చుక్క. వేకువ చుక్కని ఇస్తారట. ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తానంటున్నారు వేకువ చుక్కని? ఇప్పుడు చదవండి పై వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. హల్లెలూయా. హల్లెలూయా. వేకువ చుక్కలకు అధికారం ఉంది. దానిని సూచిస్తూనే వారికి వేకువ చుక్కలు ఇస్తారంటున్నారు. ఇది అర్థం చేసుకుందాం. ఇది అర్థం చేసుకోవాలి అంటే మనం తుయితైర సంఘం ఒకసారి చదవాలి. తుయితైర సంఘం గురించి ఒకసారి చదువుకుందాం. 18వ వచనం చదవండి. 18వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనొచ్చు యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. నేను దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పున్నది. హలో, చదువురా. కట్ అయినట్టుంది. ఎవరికి యాడ్ అయింది? సౌజీకి అనుకుంటా. సౌజీని ఒకసారి చెక్ చేయరా ఉందో లేదో. మేడం చదువురా. 24 నుంచి చదువు. 24. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు
జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. 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 వినే చెవులు కూడా దేవుడు ఇచ్చి పలుకుతున్న మాట. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినును గాక? చెవి గలవాడు వినును గాక. ఆ చెవికి ఉన్న పని ఏంటి? పరీక్షించి, అన్నిటినీ పరీక్షించి మేలైనది చేపట్టుట. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూడండి, యేసయ్య ఒక నామంలో తను తాను పరిచయం చేసుకుంటున్నారంటేనే ఆ నామంలో ఉన్న విశిష్టత బట్టి ఆయన మాట్లాడుతున్నారని అర్థం. యెహోవా రాఫా నామంలో వస్తే ఆయన ఏం చేస్తారు? స్వస్థత చేస్తారు. ఎల్రోయి నామంలో వస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన చూచుచున్న దేవుడు అని అర్థం. నిదానించి చూస్తారు. అలా ఒక్కొక్క నామంలో ఆయన వస్తున్నప్పుడు, ఒక్కొక్క క్యారెక్టర్ లో ఆయన వస్తున్నప్పుడు ఆ క్రియలను ఆయన చేస్తారని అర్థం కదా. మరి తుయతైన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఎటువంటి, ఆయన గురించి ఇస్తున్న ఇంట్రడక్షన్ చూడండి. అపరించి పోలిన పాదములు, అగ్ని జ్వాలల వంటి కన్నులు, కలవాడు అని చెప్పుతున్నప్పుడు ఏంటి దాని అర్థం? అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలవాడు అని చెప్తుంటేనే మనకు అర్థం అవ్వాలి ఆ కన్నులకు మరుగైనది ఏమీ లేదు అని. హల్లెలూయా. హల్లెలూయా. అవి అగ్ని జ్వాలల వంటి కన్నులు. అవి ప్రతి దానిని కూడా కాల్చి మరి పరీక్షించగలిగిన గొప్ప అనుభవం కలిగిన కన్నులు. అంతేకాదు, ఆ కన్నులకు మరుగైనదంటూ అది ఏది లేదు. అది అగ్నిలోనే మండుతున్నట్టుగా కనిపించిన ఆ అగ్ని ఎటువంటి అగ్ని కూడా పరీక్షించగలిగిన అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఆమేన్. చూడండి, పరలోకం నుండి దిగి వచ్చే అగ్ని ఉంది, నరకం నుండి చిచ్చు పెడుతున్న అగ్ని ఉంది. అది ఏ అగ్ని అని పరీక్షించగలిగిన గొప్ప జ్ఞానవంతుడు దేవుడు కాదా? ఆయన కన్నులలోనే అగ్ని జ్వాలలు ఉన్నాయి. చూడండి, ఆయన వస్తున్న నామం ఎటువంటిదో చూడండి. ఆయన ఏ క్యారెక్టర్ లో నేను వస్తున్నానని చెప్తున్నారు. అప్పరంజిని పోలిన పాదములు, కన్నుల దగ్గర నుండి పాదముల వరకు అగ్ని ఉన్నారండి. బంగారంతోనే ఉన్నారు. ఇంకో మాట చెప్పనివ్వండి, ఈ దేహం నాకు దీపము కన్నే గనుక దానిని తేటగా ఉంచుకోమని చెప్పిన దేవుడు ఇప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులతో వస్తున్నాను అంటే ఆ దీపం ఎంత ఎంత ప్రజ్వలిస్తుంది. నేను అంటున్నా, ఆయన కంటికి మరుగైనది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన కన్నులు ఎదుగుండా ఎవరు యాక్ట్ చేయలేరు. అంత సూటిగా ఆయన ఆయన క్యారెక్టర్ ని అక్కడ చెప్తున్నారు. అండ్ నేను ఈ నామంలో వస్తున్నాను అంటేనే అన్నిటినీ వివేచించి పరీక్షించి వాటిని కాల్చి, అవసరమైతే చూడండి కాల్చి అయినా నేను దాన్ని పరీక్షిస్తాను. అర్థం, బంగారం వలె మెరిసేవన్నీ బంగారమే కదా, దాన్ని ఎలా పరీక్షించాలో తెలియని వాడు ఎలా పరీక్షిస్తాడు నాన్న? అయ్యో ప్రతిదీ బంగారం లాగే ఉన్నదని చెప్పి ధరిస్తాడు. కానీ అగ్ని కలిగిన వాడు దాన్ని పరీక్షించగలడు. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కట అగ్ని జ్వాలల వంటి కన్నులు ఉన్నాయట. నేను అంటాను, ఆయన చూపు పడిందా? మళ్ళీ చెప్తున్నాను, ఆయన చూపు అలా పడిందా పరీక్షించడం స్టార్ట్ అయిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. మనం పాడతాం, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఓ మాట చెప్పన, ఆయన మాట అగ్ని వంటిదే, ఆయన చూపు కూడా అగ్ని వంటిదే. ఆ అగ్నికి నిలవబడగలిగినది ఎవరు అంటే సత్యం మాత్రమే. ప్రతి అబద్ధం కాలిపోతుంది, ప్రతి సాగరం కాలిపోతుంది, ప్రతి మస్తు కాలిపోతుంది. పలకాలంటే ప్రతి డస్ట్ కాలిపోతుంది. అటువంటి కన్నులకు మరుగైనదంటూ ఏదైనా ఉందా? ఏది లేదు. ఆయన ఈ తుయతైరా సంఘం యొక్క నడిపిస్తున్న నాయకుడికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. కారణం ఏంటి తెలుసా? నీ కన్నులకు దృష్టి తెలియట్లా. స్తోత్రం. అది ప్రవక్తని అని చెప్పుకొని తిరుగుతుంటే దాన్ని చక్కగా ఉండనిస్తున్నవే. అది చేస్తున్న కార్యాలంటే నీకు అర్థం కావట్లేదా? నేను అపరించి పోలిన పాదములు కలిగిన వాడను అని చెప్పుకుంటుంటే దాని యొక్క అంతరార్థం ఏంటో తెలుసా? బంగారంను కూడా ఇంకా కాల్చి ఇంకా శుద్ధీకరించి అసలు దానికంటే హయ్యర్ స్టాండర్డ్ లో ఉన్నదే కదా అపరంజి. అటువంటి పాదములట. హల్లెలూయా. అటువంటి పాదములు కలిగిన వాడు. ఆయన కంటికి గాని, ఆయన నడకకి కానీ, ఆయన నడుస్తున్న నడకకు కానీ మరుగైనది ఏది లేదు. హలో, వాళ్ళకెన్ని మాట మరుగైనది ఏది లేదని. మరుగైనది ఏది లేదు. ఈ మాట కూడా చెప్పనివ్వండి. అప్పరంజి వచ్చి నించుంటే 18 క్యారెట్ ఏమవుతుంది? తేలిపోతుంది. చెప్పండి, తేలిపోతుందండి. తేలిపోతుంది. ఇప్పుడు అపరంజి వచ్చి నించుంటే 20 క్యారెట్ ఏమవుతుంది? తేలిపోతుంది. అపరంజి పోలిన పాదములతో వచ్చి ఆయన నిలబడేది దేనికో తెలుసా? అప్పటి వరకు అబద్ధం పరిపాలిస్తుంటే సత్యం ఏదో చూపించడానికి వచ్చి నించుంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఊరికనే చెప్పట్లా వేకువ చుక్కని ఇస్తానని. అబద్ధంలో కొట్టుకుపోయిన అనేకుల్ని చూపించి చెప్తున్నమాట. మిగిలిన వారికి వేకువ చుక్కని ఇస్తారట. ఇనుప దండముతో రాజ్యములను ఏలే అధికారమే ఇస్తారట. అధికారం కోసం తిరిగిన వారిని అధికారమును పడగొట్టి సహించుకుని నిలబడిన వారిని పరీక్షించి అధికారం ఇచ్చి నిలబెడతారు. చూడండి, మీరు అధికారం కోసం తిరిగిన కాలం కొద్ది కాలమే, కానీ అధికారం పొందుకుని నిలబడబోతున్న కాలం యుగ యుగంలో.
హల్లెలూయా. ఈ హల్లెలూయా. లోకంలో ఉన్న పదవీ కాలం ఎంత మనకి తెలుసు కదా. మన కంట్రీస్ లో ఉన్న పదవీ కాలం ఎంత? 5 సంవత్సరం. 5 సంవత్సరములే దేవుడిస్తున్న అధికారము. కాలం వ్యవధి ఎంత తెలుసు? ఇక యుగ యుగములు, ఇన్ఫైనైట్ యుగములు అని చెప్తారా? ఇన్ఫైనైట్ యుగములు. ఇన్ఫైనైట్ యుగములు. 5 సంవత్సరాల ఎలక్షన్స్ కే ఇంత సమస్యలు ఉంటే, ఇంత మోసాలు ఉంటే, యుగ యుగాల సింహాసనం కొరకు ఆ మాత్రం ఉండదా? ఈ లోకంలో జరిగే రాజకీయాలు కాదండి. పరలోకంలో పాలిటిక్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ జరుగుతున్న పాలిటిక్స్ అసలు ఏమీ కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక్క రోజుకు పొందుకునే అధికారం కోసం ఎక్కువ పాలిటిక్స్ జరుగుతాయా? 5 సంవత్సరాల కోసం ఎక్కువ జరుగుతాయా? యుగ యుగాల కోసం ఎక్కువ జరుగుతాయా? యుగ యుగాల కోసం ఎక్కువ జరుగుతాయి. ఇంకో మాట చెప్పలేమండి, ఆ ఎలక్షన్స్ అయ్యి ఆ సింహాసనం పొందుకునేంత వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా లేదా? చాలా జాగ్రత్త. అది ఈ పోరాటం ఎంతవరకు అయ్యా అంటే సింహాసనం పొందుకునేంత వరకు జరుగుతుంది. సింహాసన పంచుల దాకా జరుగుతుంది నానా. స్తోత్రం ప్రభా. అక్కడ కూడా అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఆయన నిలబడుతున్నారు. బయటకు అగ్ని ఉంచి లోపల అన్య అగ్ని కలిపిన ఆ కన్నులకు మరుగయి ఉండదు. అన్య అగ్ని వేస్తే కూడా గుర్తుపడతాయి ఆ కన్నులు. ఈ మాటలట చెవి కలిగిన వాడు వినుడు గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఊరికనే ఇవ్వట్లేదు ఎక్కువ చుక్కను, వారు వచ్చిన ప్రయాణం అంత భయంకరం. హల్లెలూయా, హల్లెలూయా. యెజబెలు ప్రవక్తని గుర్తుపట్టడం ఎలా? దాని క్రియల ద్వారా, దాని మాటల ద్వారా కాదండి. ఎందుకు? ప్రవక్తిని అంటే అర్థం దాని ప్రవచనాలు కూడా నెరవేర్తాయని అర్థం కాదా? అవును. వివేచన ఏ స్థాయిలో ఉండాలో గ్రహిస్తున్నారా? అవునక్క. వివేచన 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 అనడం చాలా ఈజీ కదా. పాము వల్లే వివేకముగా ఉండమనడానికి కారణం ఇదే. తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని చేపట్టడం వేరు. పరీక్షించడం వేరు, నిదానించి పరీక్షించిన తర్వాత మేలైన దానిని చేపట్టుట వేరు. గుర్తుపట్టావు, ఏం చేయట్లే, అట్లనే ఉన్నావు, ఏం ప్రయోజనం? పరీక్షించి తెలుసుకొని మేలైన దాన్ని చేపట్టాలి అని ప్రార్థన చేసుకున్నామా అక్క? హల్లెలూయా. థాంక్యూ జీసస్.